కృష్ణా జిల్లా వాసుల యొక్క కళ. మచిలీపట్నం పోర్టు నిర్మాణం ద్వారా మాత్రమే బందరు బాగుపడుతుంది. తద్వారా కృష్ణా జిల్లా మొత్తం కూడా పరిశ్రమలు వచ్చే ఏకైక మార్గం అని కృష్ణా జిల్లా వాసులందరూ కూడా నమ్మిన నమ్మకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మే 22వ తారీఖున 2023 మే 22వ తారీఖున వచ్చి ఆయన చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన ఆ మరుక్షణం నుంచి కూడా ఇప్పటికీ సుమారుగా 7 మాసాలు పూర్తయింది. ఈ 7 మాసాల్లో ఏ ఒక్క గంట కూడా పని ఆపకుండా నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పని మొదలుపెట్టిన దగ్గర నుంచి, సముద్రుడికి పూజ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నిరంతరాయంగా శరవేగంగా మచిలీపట్నం పోర్ట్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇవాళ మనం నుంచున్న ప్రదేశం బందరు పోర్టుకు సంబంధించినటువంటి నిర్మాణం చేసేటువంటి 4 బెర్తుల్లో ఇది మొదటి బెర్త్. ఈ బెర్త్ నిర్మాణం కూడా ఇప్పటికే ఒక 40 రోజుల క్రితం పని మొదలుపెట్టారు. దానిలో భాగంగా అంటే బెర్త్ నిర్మాణానికి సుమారుగా అది ఆ నిర్మాణంలో 300 పైల్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్క పైలు ఇప్పుడు మనం చూసాం అక్కడ ఈ పైల్ నిర్మాణం ఉంది కదా, అక్కడ కంప్లీట్ అయిన పైల్ నిర్మాణం. దానిలో ఉన్నటువంటి ఐరన్ రీఇన్ఫోర్స్మెంట్ 60 మీటర్లు అంటే 200 అడుగులు లోతు నుంచి కాంక్రీటు, అంటే మన ఇంటికి డాబా బిల్డింగ్కి పిల్లర్ నిర్మాణం చేసినట్టుగా 200 అడుగులు లోతులో ఈ ఫౌండేషన్ని అంటే కాలంని నిర్మాణం చేయటం. ఇట్లాంటి ఒక్కొక్క బెర్త్కి 300 పైల్స్ నిర్మాణం చేస్తారంటే 300 పిల్లర్స్ మన బిల్డింగ్కి వేసినట్టుగా 300 పిల్లర్స్ నిర్మాణం చేసి ఈ 300 పిల్లర్స్ నిర్మాణం పూర్తయిపోగానే వీటన్నిటికీ భీములు, అడ్డ భీములు, నిలువు భీములు కూడా ఇంటర్లింక్ చేసి కన్స్ట్రక్షన్ చేసి భీములు అయిపోగానే పైన కాంక్రీట్ పోసేసి బెర్త్ని సిద్ధం చేస్తారు. ఇది ఇప్పటికీ 50 పైల్స్ అంటే 200 అడుగుల లోతులో ఈ కాంక్రీట్ స్తంభాలు నిర్మాణం చేసే పునాదికి ఇప్పటికి 50 పూర్తయినాయి. మరొక 250 ఉన్నాయి. ఈ 250 ఫిబ్రవరి ఆఖరికి ఫస్ట్ బెర్త్కి సంబంధించినటువంటి పైల్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయి అక్కడి నుంచి భీములు స్టార్ట్ చేస్తారు. జూన్ ఆఖరికి ఎట్టి పరిస్థితుల్లో రేపు జూన్ ఆఖరికి మొదటి బెర్త్ నిర్మాణం పూర్తి చేయటానికి కంకణబద్దులై శరవేగంగా పగలు రాత్రి దీని మీద నిర్మాణ పనులు చేస్తున్నారు మెగా ఇంజనీరింగ్ వారు. అంటే జూన్కి మొదటి బెర్త్ ఇక్కడ కంప్లీట్ అయిపోతుంది. మిగతాయి కూడా సైమల్టేనియస్గా ఈరోజు రేపటి నుంచి కూడా 2వ బెర్త్ కూడా వర్క్ స్టార్ట్ చేస్తున్నారు. అట్లా సైమల్టేనియస్గా 4 బెర్తులు కూడా స్టార్ట్ చేసుకుని బెర్తుల నిర్మాణం పూర్తి చేసుకుంటూ అట్లాగే మరో పక్క డ్రెడ్జింగ్ కూడా జరుగుతుంది. టర్నింగ్ రేడియస్ కానీ అంటే సముద్రంలోంచి పడవ వచ్చి బెర్తుల మీదకి రావడానికి ఎక్కడైతే ఆ టర్నింగ్ సర్కిల్ ఉంటుందో ఆ టర్నింగ్ సర్కిల్ దగ్గర అదంతా కూడా అంటే మన సముద్రంలో బెర్తులు కాకుండా నేల మీద బెర్తులు కడుతున్నాం కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి మట్టినంతా కూడా తీసుకొచ్చి ఆన్షోర్ డ్రెడ్జింగ్ అంతా కూడా మొత్తం అంతా కూడా మట్టి బయటకు తీసుకెళ్తాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పోర్టు ప్రాంతం అంతా కూడా సుమారుగా 3 నుంచి 4 మీటర్ల ఎత్తుతో ఈ మట్టి లెవెల్ చేయడం. ఎందుకంటే ఇది పల్ల ప్రాంతం కాబట్టి ఇది మొత్తాన్ని కూడా ఒక 3 మీటర్లు 4 మీటర్ల మేర మట్టితో మెరక చేయటం. అట్లాగే బ్రేక్ వాటర్స్ కూడా నిర్మాణం అంటే ఉత్తరకు సంబంధించి 250 మీటర్లు ఇప్పటికి చాలా అయింది పూర్తయిపోయి దాని సెటిల్మెంట్ సుమారుగా 4-5 మాసాలు అది ఎంత కుంగుతుందో వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి దానికి ఎక్స్పెరిమెంట్ జరుగుతుంది.